కెరియర్లో మళ్ళీ రామాన కెరియర్లో మళ్ళీ మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అని పురిజన తీసిన కానీ ఆ పేరు నిలబెట్టుకుని సినిమా నుంచి ఆల్రెడీ లైగర్ సినిమా నుంచి పోయినా కూడా మళ్ళీ పేరు తెప్పించి పెట్టింది. మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ పేరు కాపాడింది మళ్ళీ మన పూరి జగన్ గారు సార్. నిజంగా ఇప్పుడు హ్యాట్సాప్ చెప్పాలి పూరి జగన్ గారికి. అంటే ఇక్కడ కూడా స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి డిఫరెంట్ పెట్టిన క్యారెక్టరు రామ్ గారికి చాలా బాగుంది. ఇది కొత్త డిజైన్ చేసిన సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ చూసుకున్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి కూడా అంటే ఏ సీన్ చూసినా మన ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే చూసినా కొద్ది మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మళ్ళీ పోకిరి సినిమా చూస్తాం మనం. పోకిరి చూసినాక మనకు ఒక మళ్ళీ బోర్ అనేది ఉండదు. అంటే మళ్ళీ పోకిరి చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఈ సినిమా కూడా మనకు అలా అనిపిస్తుంటుంది. మనకు సినిమా చూసినా మనకు బోర్ కొట్టదు. అంటే ఈ ఎనర్జిక్ స్టార్ అనే ఒక రామ్కి పేరు ఎలా వచ్చిందో నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సినిమా తగ్గట్టు కూడా రామ్కి క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయ్యిండు. ఆ సినిమా కూడా బాగా ఇచ్చి పడేసిండు. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. మేము చెప్పండి అలీ గారి కామెడీ మాత్రం దుమ్ము దులిపేసిండు. అన్న అలీ గారు మాత్రం కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు. అసలు ఆ గెటప్ కానీ నిజంగా చెప్పాలంటే సగం సినిమాలో నవ్వుకోవాలంటే అలీ గారి కోసమే మొత్తం నవ్వుతామన్నాడు. ఎంత ఫైట్ సీన్స్ పెట్టిరో అంత నవ్వుపించేసిండు డైరెక్టర్ గారు. ఎంత ఎమోషన్ చూపిస్తారో అంత స్మైలింగ్ ఉంది సినిమా కూడా. ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ ఉంటుంది, ఎక్కడ బోర్ అని ఉంటుంది. నిజంగా చెప్పాలి ఈ సినిమా నిజంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా తీసినందుకు దీనికి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూరి జగన్ గారు కంగ్రాచులేషన్, బ్లాక్ బస్టర్. చింపేసాడు సినిమా అయితే. ఓ విధంగా చెప్పాలంటే సినిమా అయితే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఆగస్ట్ 15 తారీఖు ఎక్కడా పబ్లిక్ లేరు, బట్ థియేటర్లో మాత్రం పబ్లిక్ ఉన్నారు బికాస్ ఆఫ్ రామ్ అండ్ పూరి. నాకు స్మార్ట్ శంకర్ 1కి 2కి అసలు సంబంధం లేదనిపిస్తుంది అనమాట. సో మేజర్గా ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది బాగా చూపించడం జరిగింది. చాలా మంది మాస్ హీరోగా చూపించారు, ఓన్లీ ఒక పూరి జగన్నాథ్ మాత్రమే డబల్ మాస్ హీరోగా చూపించారు అనమాట. అది స్పైసీ అయితే ఇది డబల్ స్పైసీ. అలీగారు కామెడీ టైమింగ్ అంటే ఓకే, ఎందుకంటే ఒక పోకిరి, ఒక దేశముద్రు. సో అలీగారు సపరేట్ కామెడీ ట్రాక్ ఎట్లా పెట్టారో ఈ సినిమా అలాగే పెట్టారు అనమాట. ఎక్కువ జగన్ గారి సినిమాలో ప్రకాష్ రాజ్ గారిని చూస్తాం విలన్గా. సో ఈసారి కొత్తగా సంజయ్ దత్ గారిని పెట్టారు. సో బాలీవుడ్ లా కన్నా ఆయన టాలీవుడ్లో సెటిల్ అయితే బెటర్ అనిపిస్తుంది.